ఈరోజు మనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ గురించి ఒక అద్భుతమైన చరిత్ర తెలుసుకోబోతున్నాం. ఈరోజు యుఏఈ అంటే ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలవంతమైన కార్లు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు గుర్తుకొస్తాయి. కానీ కేవలం కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం పూర్తిగా భిన్నంగా ఉండేది. చమురు కనుగొనబడక ముందు యుఏఈలోని ప్రజల జీవితం చాలా కష్టంగా ఉండేది. ఎక్కువ మంది చేపల వేట మరియు ముత్యాల కోసం సముద్రంలో మునిగే పనిపై ఆధారపడి జీవించేవాళ్ళు. ఆ కాలంలో విద్య, వైద్యం, రోడ్ల లాంటి సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి. ఎడారి వాతావరణం వల్ల నీటి కొరత కూడా తీవ్రమైన సమస్యగా ఉండేది. ఇక్కడ ప్రజలకు ముత్యాల వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు. సముద్రంలోనే లోతుగా వెళ్ళి సహజ ముత్యాలను సేకరించి ప్రపంచంలోనే వివిధ దేశాలకు అమ్మేవారు. కానీ 1930లలో జపాన్లో కృత్రిమ ముత్యాల ఉత్పత్తి ప్రారంభమైంది. దీనివల్ల సహజ ముత్యాల విలువ తగ్గిపోయింది. దాంతో ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో 1958 సంవత్సరంలో అబుదాబి ప్రాంతంలో చమురు నిల్వలు కనుగొనబడ్డాయి. ఇది యుఏఈ చరిత్రలో ఒక మహత్తరమైన మలుపు. చమురు ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, గృహ నిర్మాణం లాంటి రంగాలలో భారీ పెట్టుబడులు పెట్టింది. 1971లో అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమల్ కొయిరాన్, ఫుజైరా మరియు తరువాత రసల్ ఖైమా కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా ఏర్పడ్డాయి. దేశ స్థాపన తర్వాత నాయకులు కేవలం చమురుపైనే ఆధారపడకుండా పర్యాటకం, వ్యాపారం మరియు సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయమే యుఏఈ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం యుఏఈని సందర్శిస్తున్నారు. ఒకప్పుడు ఒంటెలు తిరిగిన ఎడారిలో ఇప్పుడు అత్యాధునిక నగరాలు వెలిచాయి. ఒకప్పుడు ముత్యాల కోసం సముద్రంలో మునిగిన ప్రజల ప్రాంతం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించింది. యుఏఈ అభివృద్ధి ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా జరిగిన మార్పులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎడారి నుంచి ప్రపంచ శక్తిగా ఎదిగిన ఈ దేశం నిజంగా అభివృద్ధికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ చరిత్ర మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు.